హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలా సిస్టర్స్. ఇందులో మనం హైదరాబాద్ నుంచి గువాహటీకి మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాం అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. మేము ఫస్ట్ ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ మమ్మల్ని అక్కడ ఎయిర్పోర్ట్‌లో డ్రాప్ చేశాక, మేమక్కడ ఎంట్రన్స్ దగ్గర ఐడీ కార్డ్ ప్రూఫ్ అదంతా చెకింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. అయితే మీరు మాలాగా చేయకుండా ఉండవలసిన ఫస్ట్ మిస్టేక్ ఏందంటే, ఎయిర్ ఇండియా వేరు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వేరు. సో, మీరు చెకిన్ దగ్గరికెళ్ళేటప్పుడు ఇది చూసుకోండి. ఇంకా దాని తర్వాతకి మేము బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. ఈ బోర్డింగ్ పాస్ దగ్గర గూడా మీకు కావాలంటే విండో సీట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ట్రై జేస్తారు. ఇంకా మీ బ్యాగేజ్‌లో ఏమన్నా ఫ్రెజైల్ ఐటెమ్స్ ఉంటే ఫ్రెజైల్ స్టిక్కర్ వేయమని అడగండి. వాళ్ళు స్టిక్కర్ గూడా వేస్తారు. దాని తర్వాతకి మేము బాగా ఆకలైతుందని చెప్పేసి బర్గర్ కింగ్‌లో మంచిగా ఒక బర్గర్ తినేసి, అటు మినిసోకి ఒక లుక్కేసాము. ఏం పర్చేస్ చేయలేదు. బట్ స్టిల్ అలా విండో షాపింగ్ అంటారు కదా! అలా చేశాము. ఇంకా ఫ్లైట్స్ అలా చూస్తూ ఉంటే మన బస్ స్టాండ్‌లో బసెస్ ఎలా చూస్తామో ఫ్లైట్స్ అలా ఉన్నాయన్నమాట. లిటరల్లీ అవి చాలా క్లోజ్‌గా మేము రికార్డ్ కూడా చేయగలిగాము. అసలు చాలా అనిపిచ్చింది. దాని దగ్గర నుంచి మాకు మా ఫ్లైట్‌కి కాలొచ్చింది. ఇంకా మేము వెళ్ళాము. వెళ్ళాక అక్కడ కాక్పిట్‌లో పైలట్స్ వాళ్ళందరిని చూస్తుంటే ఒక రకమైన టెన్షన్. ఎలా బోర్డ్ అవుతామా? మళ్ళీ ఎలా ల్యాండ్ అవుతామా? అని చెప్పేసి. అక్కడి నుంచి మేము వెళ్ళిపోయి లోపలికి మా లగేజ్ అంతా పైన పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని అయిపోయాక యాక్చువల్లీ మాకు ఎమర్జెన్సీ సీట్ ఇచ్చారు. అక్కడేంటంటే లెగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. అంటే చాలా కంఫర్ట్ ఉంది. కొంచెం హైట్ ఉన్న పర్సన్స్‌కి కూడా ఆ స్పేస్ చాలా సరిపోతుందనమాట. అక్కడి నుంచి మంచిగా బయటకి వ్యూ చూస్తూ అలా మా జర్నీ స్టార్ట్ అయింది ఫ్లైట్‌లో. దాని తర్వాత అక్కడ గవర్నమెంట్‌ది బుక్ ఉందనమాట మెన్యూ కార్డ్. అది చూస్తూ ఉండి ప్రైజెస్ ఏంట్రా బాబు! ఒక్కొక్క ఉప్మా 200 ఇంత కాస్టా ఫ్లైట్‌లో ఆహ్, కింద ఉండేదానికి, పైన గాల్లో తినేదానికి చాలా తేడా ఉందేంట్రా అని అనుకుంటున్నాను. ఇంకా బివరేజెస్ కూడా ఉన్నాయి. ఈ బివరేజెస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లోనే వాళ్ళు సేల్ చేస్తారనమాట. మనము ఈదర్ క్యాష్‌లో కట్టొచ్చు, కార్డ్‌లో కూడా కట్టొచ్చు. ఇంకా మెనూ కార్డ్‌లో ఉన్న నాచోస్ చూస్తే ఇంక నేను ఆగలేకపోయాననమాట. అసలు ట్రై చేద్దాము ఎలా ఉందా అని చెప్పేసి తీసుకున్నాను. 200 పడింది మాకు. ఇంకా నాచోస్ అలా ఓపెన్ చేస్తూ లిటరల్లీ నాచోస్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. ఇంకా ఓపెన్ చేస్తూ అసలు ఎలా ఉంటదా? ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా నేను ఈ బ్రాండ్. అది ఎలా ఉంటదా అని చూసి చాలా ఎక్సైట్ అయిపోతున్నా అనమాట నేను. వాళ్ళు సాల్సా డిప్ కూడా ఇచ్చారనమాట. లిటరల్లీ నేను మెల్లగా తింటాను. జర్నీ అంతా వస్తది అని అనుకున్నాను. లిటరల్లీ టేస్ట్ చేసేసరికి అసలు చాలా తక్కువొచ్చాయి. నాకు ఎమ్మటే అయిపోయి ఫినిష్ చేశానని అనిపించిందనమాట. ఇంకొక న్యాప్ ఏసి చూసేసరికి గువాహటీలో ల్యాండ్ అవుతుందని చెప్పారు. ఇంకా అక్కడ ల్యాండింగ్ అదంతా చేసుకున్నాం మేము. ల్యాండింగ్ అంతా అయిపోయాక మేము గువాహటీ ఎయిర్‌పోర్ట్ చూస్తున్నాము. లైక్ అక్కడ మొత్తం ఆ గువాహటీ ట్రెడిషన్, అస్సాం స్టేట్‌లో ఉండే కల్చర్ అదంతా చాలా బాగా డెపిక్ట్ చేశారనమాట. అక్కడి నుంచి ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లోకైతే ఎంటర్ అయిపోయాం మేము. ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం ఇట్లా బ్యాంబూస్ తోటి ఒక మంచి లైట్స్, ఇంకా వాళ్ళ గాడెస్ ఎవరో అంత ఐడియా లేదు. దాన్ని కూడా మంచి పిక్చర్స్ పెట్టారు. అక్కడి నుంచి మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. మేము యాక్చువల్లీ నైట్ అయింది మేము వెళ్ళేసరికి. సో, అక్కడే ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాము. ఆ ఆటో ఆయనే ఒక ప్లేస్ నచ్చకపోతే ఇంకొక ప్లేసెస్ కూడా తిప్పి మాకు మంచి హోమ్ స్టేకైతే చూపిచ్చాడనమాట. ఆ హోమ్ స్టే కూడా మేము చాలా చిన్నది తీసుకున్నాము. నైట్ స్టే ఒక్కటే కాబట్టి ఇట్స్ ఓకే. జస్ట్ పడుకొని రేపు పొద్దున లేసి వెళ్ళిపోయేది అని చెప్పేసి. ఇంకా హోమ్ స్టేలోనే వాళ్ళ ఫుడ్ కూడా ఉంటే ఎక్స్‌పీరియన్స్ చేశాము. ఎలా ఉంటదో అక్కడ క్విజిన్ ట్రై చేద్దాము అని చెప్పేసి. అసలు చాలా టేస్టీగా ఉంది. ఒక అన్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్‌కి ఫిల్డ్ ప్లేట్ అనిపించింది అది చూస్తే. సో, బై గైస్. స్టే ట్యూన్డ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్. ఫాలో ఫర్ మోర్.